ఈ వీడియోలో మనం పైథాన్ వేట్ 21 వీడియో గురించి చూద్దాం. సెట్ కేటగిరీ డేటా టైప్స్. దీనికి ముందు మనం సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్, లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు సెట్ కేటగిరీ డేటా టైప్స్. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, సెట్, మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. సెట్ అనేది బోత్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఒరిజిన్ సెట్, ఇమ్యూటబుల్. ఫస్ట్ సెట్ గురించి చూద్దాం. అసలు ఇది మ్యూటబుల్ ఎందుకు, ఇమ్యూటబుల్ ఎందుకు అనేది. సెట్. హియర్ సెట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ సెట్ కేటగిరీ డేటా టైప్స్. ప్రీడిఫైన్డ్ క్లాస్, సెట్ కేటగిరీ డేటా టైప్. Set data type is that to store a multiple values, either same type, different type, both type in a single object with unique values only. నువ్వు 22, 23 మళ్ళీ 22 ఇస్తే అది ఒక 22 తీసుకుంటుంది, ఎందుకంటే ఇది యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సేమ్ టైప్ ఉన్న వాల్యూస్ అగైన్ మళ్ళీ తీసుకోదు. సింబాలిక్ నోటేషన్ కాల్డ్ కర్లీ బ్రేసెస్ and the values must be separated by comma. Syntax: variable name equal to value 1 comma value 2 comma value n. Set never maintains instruction order because PVM display any one possibility of the elements of the set. S1 is equal to 2 comma 3 comma 6 comma 99 అని ఇస్తే దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఇది ఇలానే ఇవ్వదు 2 3 అని, అది దాని ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. పీవీఎంకి ఎలా పాసిబిలిటీ ఉంటే అలా ఇస్తుంది అన్నమాట. మనం ఇచ్చినట్టు ఏం రాదు. సెట్ నెవర్ మెయింటైన్ ఇన్సర్షన్ ఆర్డర్ బికాస్ పీవీఎం డిస్ప్లే ఎనీ వన్ పాసిబిలిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. An object of set does not support indexing and slicing operations because set never maintain insertion order. ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే మనం ఇండెక్సింగ్, స్లైసింగ్ పర్ఫామ్ చేయలేం. కాబట్టి ఇక్కడ దీంట్లో ఇండెక్సింగ్, స్లైసింగ్ ఆపరేషన్స్ పాసిబిలిటీ కాదు. సెట్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు బోత్ మ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ బికాస్ ఆర్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అక్కడ మ్యూటబుల్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది మ్యూటబుల్ అయింది. రిమూవింగ్ ఎలిమెంట్స్ అండ్ ఇమ్యూటబుల్ బికాస్ సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఐటమ్, కొత్త ఐటమ్ మనం దాంట్లో అసైన్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇమ్యూటబుల్. యాడింగ్ అండ్ రిమూవింగ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మ్యూటబుల్. అది మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అయింది. అందువల్ల సెట్ క్లాస్ వీ కెన్ క్రియేట్ 2 టైప్స్ ఆఫ్ సెట్ ఆబ్జెక్ట్స్. దే ఆర్ ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ సింటాక్స్: వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇది ఎంటీ సెట్. నాన్ ఎంటీ సెట్: వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ n. కర్లీ బ్రేసెస్: వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఇన్నర్ లిస్ట్ కర్లీ బ్రేసెస్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇన్నర్ టపుల్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు str. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ సెట్ నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ సింగిల్ వాల్యూ. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు టపుల్ నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇవి సెట్ క్లాస్ క్రియేట్ 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సింటాక్స్ ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సెట్. యాడ్ సింటాక్స్: సెట్ ఓబిజే డాట్ యాడ్ ఆఫ్ వాల్యూ. వాల్యూ అనేది ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు, మిడిల్లో, లాస్ట్లో, ఫస్ట్లో, ఎక్కడో పీవీఎంకి పాసిబిలిటీ అయిన చోట యాడ్ అవుతుంది. యాడ్ ఆఫ్. రిమూవ్ సెట్ ఓబిజే డాట్ రిమూవ్ ఆఫ్ వాల్యూ. స్పెసిఫైడ్ వాల్యూ ఎక్కడ ఇస్తే ఆ వాల్యూ అనేది రిమూవ్ అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ అనేవి షో చేస్తుంది. నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ అందులో లేకపోతే ఇక్కడ రిమూవ్ దగ్గర కీ ఎర్రర్ అనేది వస్తుంది. డిస్కార్డ్ ఇది కూడా అంతే, రిమూవ్ చేస్తుంది కానీ ఇక్కడ కీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కీ ఎర్రర్ అనేది రాదు. నువ్వు స్పెసిఫై చేసిన వాల్యూ అక్కడ లేకపోతే ఇక్కడ కీ ఎర్రర్ రాకుండా స్పేస్ కానీ యాజ్ రిజల్ట్ కానీ చూపిస్తుంది. అంటే లేకపోతే నన్ అని వస్తుంది. ఇక్కడ మాత్రం కీ ఎర్రర్ వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ అది. డిస్కార్డ్లో కీ ఎర్రర్ రాదు, రిమూవ్లో కీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నన్ను కానీ స్పేస్ కానీ రిజల్ట్ కానీ వస్తుంది. డిస్కార్డ్లో వాల్యూ అనేది 2 రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. డిస్కార్డ్, రిమూవ్. పాప్ సెట్ ఓబిజే డాట్ పాప్ ఆఫ్. క్లియర్ సెట్ ఓబిజే డాట్ క్లియర్ ఆఫ్. కాపీ సెట్ ఓబిజే ఈక్వల్ సెట్ ఓబిజే డాట్ కాపీ ఆఫ్. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ సెట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్.